హాయ్ అండి. ఈరోజు మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్డ్, ఇంకోటి అన్బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్లో మనం నార్త్ వెస్ట్ కార్నర్స్ మెథడ్, లీస్ట్ కాస్ట్ మెథడ్ అండ్ ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో సాల్వ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ మెథడ్ కూడా మనం ఈ 3 మెథడ్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ బ్యాలెన్స్డ్ బై యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ప్రాబ్లం అనేది మనకి ఇచ్చిన ప్రాబ్లం బ్యాలెన్సా కాదని మనం ఎలా చెప్తామంటే, ఇక్కడ సప్లై కౌంట్ యాడ్ చేసి డిమాండ్ 2 యాడ్ చేస్తే సప్లై అండ్ డిమాండ్ ఈక్వల్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అంటారు. సో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, గూడ్స్ హ్యావ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ సోర్సెస్ S1, S2 అండ్ ST టు డెస్టినేషన్స్ D1, D2 అండ్ D3. ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ యూనిట్, కెపాసిటీస్ ఆఫ్ ద సోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద డెస్టినేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. సో ఈ టేబుల్ మన క్వశ్చన్లోనే ఇస్తారు. టేబుల్లో మనకి ఏంటంటే ఇక్కడ 8, 5, 6 ఈ టేబుల్లో ఎన్ని యూనిట్ కాస్ట్, ఇది సప్లై, ఇది డిమాండ్. S1, S2, S3 అనేవి మనకి సోర్సెస్ అండ్ D1, D2, D3 అండ్ ద డెస్టినేషన్స్. సో డిటర్మైన్ ద ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూల్ సో దట్ ద టోటల్ కాస్ట్ ఈజ్ మినిమైజ్డ్ అన్నాడు. సో ఫస్ట్ ద టోటల్ రిక్వైర్మెంట్స్ అంటే హియర్ ద రిక్వైర్మెంట్ అంటే డిమాండ్ అన్న రిక్వైర్మెంట్ అని ఒకటే కదా. సో వాటిని మనం యాడ్ చేస్తాం. 150 ప్లస్ 80 ప్లస్ 50, 150 ప్లస్ 80 ప్లస్ 50 ఈక్వల్ 280. నెక్స్ట్ టోటల్ సప్లై. సో టోటల్ సప్లై 120 ప్లస్ 80 ప్లస్ 80 దట్ ఈక్వల్ 280. Hence total requirement is equal to total supply. The given problem is balanced. So balanced అని రాయాలి. సో ఇలా బ్యాలెన్స్ అయిన ప్రాబ్లంకి ఏంటంటే the initial basic feasible solution is calculated as follows. సో మనం 3 టెక్నిక్స్ చెప్పాను కదా, ఒక నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, లీస్ట్ కాస్ట్ మెథడ్, ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో ఈ ప్రాబ్లం మనం నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేద్దాం. సో నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అంటే ఏంటంటే సిగ్మా ఏఐ ఈక్వల్ టు సిగ్మా బీజే. ఏం లేదు, సిగ్మా ఏఐ అంటే సప్లై, సిగ్మా బీజే అంటే డిమాండ్ ఈక్వల్ 280 అయింది. సో ఇలా 2 ఈక్వల్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనకి ఫీజబుల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ టేబుల్ మొత్తంలో ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో నార్త్ వెస్ట్ అంటే ఏమొస్తుంది, మనకి ఇటు డైరెక్షన్ వస్తుంది. సో ఇటు డైరెక్షన్లో మనకు ఉన్నది ఫస్ట్ సెల్ ఏంటిది, 8 అనేదిగా. సో లీస్ట్ కాస్ట్ సెల్, దాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, X11గా ఇండికేట్ చేస్తాం. సో X11 ఈక్వల్ టు మినిమం ఆఫ్ సప్లై కామా డిమాండ్. సో సప్లై డిమాండ్లో ఏది మినిమం వాల్యూ ఉంటే ఆ మినిమం వాల్యూ అక్కడ అసైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి X11 ఈక్వల్ టు మినిమం ఆఫ్, ఇక్కడ సప్లై 120 ఉంది, డిమాండ్ 150 ఉంది. సో రెండిట్లో మనకు వాల్యూ ఏంటిది 120 మినిమం. సో వీఆర్ గోయింగ్ టు అసైన్ 120 హియర్. సో చూడండి మనం 120 అసైన్ చేసాం. సో ఈ మొత్తంలో యాడ్ చేస్తే ఇక్కడ 120కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ 120 అసైన్ చేస్తాం, అంటే ఇక్కడ 0, ఇక్కడ 0నే కదా. సో అందుకని దీన్ని స్ట్రైక్ అవుట్ చేసేస్తాం. సో ఇక్కడ మొత్తం ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 120 రావాలి. సో ఇక్కడ 120 మనం అసైన్ చేసేసాం, అంటే ఈ రెండింటి మీద మనం ఎంత అసైన్ చేయొచ్చు, 30 అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు 150 అలా 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నార్త్ వెస్ట్ సెల్. సో ఇక్కడ మొత్తంలో టేబుల్లో నార్త్ అంటే పైది స్ట్రైక్ అవుట్ చేసి వదిలేసేసి రిమైనింగ్ ఈ 2 రోస్లో మనకు నార్త్ వెస్ట్ ఏమొచ్చింది, 15 అనేది నార్త్ వెస్ట్. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, X21గా ఇండికేట్ చేస్తాం. సో X21 ఈక్వల్ టు మినిమం ఆఫ్ 80, 30. 80, 30లో మినిమం ఏముంది, 30 ఉంది. సో ఇక్కడ మనం 30ని అసైన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి 30 అసైన్ చేస్తాం. సో 30 అసైన్ చేస్తాం, ఇక్కడ 30 అనేది ఇక స్ట్రైక్ అవుట్ చేసేస్తాం కదా. సో ఇక్కడ మొత్తం మనకి ఎంత ఉంది, అక్కడ 80 ఉంది. 80లో 30 అసైన్ చేసామంటే ఇంకా రిమైనింగ్ అంతా 50. సో 50 ఇక్కడ రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఉన్న 4 వాటిల్లో ఏది నార్త్ వెస్ట్, 10. సో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, X22 అంటే X22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం అని అర్థం. సో X22 ఈక్వల్ టు మినిమం ఏంటిది 50, 80లో 50 మినిమం. సో ఇక్కడ మళ్ళీ మనం 50 అసైన్ చేసేసి 50 స్ట్రైక్ అవుట్ చేసేసి ఇక్కడ 80 ప్లేస్లో 30 వేస్తాం. ఎందుకు, 80 - 30 కదా, సారీ 80 - 50 కదా, 30. సో మళ్ళీ ఈ 2 మిగిలినవి. ఈ రెండిట్లో రిమైనింగ్లో మళ్ళీ మనం ఏం చేయాలి, నార్త్ వెస్ట్ సెల్ అయితే అసైన్ చేస్తాం. సో నార్త్ వెస్ట్ సెల్ ఇక్కడ ఏంటిది 9. సో 9 అనేది నార్త్ వెస్ట్. సో మళ్ళీ దీనికి మినిమం ఆఫ్ 30, 80. సో 30, 80 వేస్తే 30 మినిమం వస్తుంది. సో 30 మినిమం కాబట్టి ఇది స్ట్రైక్ అవుట్ చేసేసి ఇక్కడ 80 ప్లేస్లో 50 వేస్తాం. ఎప్పుడన్నా కానీ మనం ప్రాబ్లం కరెక్ట్ చేసామా అని తెలియడం కోసం ఏంటంటే లాస్ట్ మిగిలిపోయిన సెల్కి సప్లై డిమాండ్ అనేది ఈక్వల్ అయితే మన ప్రాబ్లం కరెక్ట్గా చేసినట్టు. ఓకే, ఇక్కడ చూసారా, నెక్స్ట్ టేబుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ టేబుల్లో చూసారా, ఇక్కడ 50, 50 2 ఈక్వల్ వచ్చింది, అంటే మనం చేసిన ప్రాబ్లం ప్రొసీజర్ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ 50, 50లో మినిమం అంటే 50 కదా, ఇక్కడ 50 అసైన్ చేసేసి మొత్తం ఈ రో కాలం మొత్తం కొట్టేస్తాం. రో కాలం
స్ట్రైక్ అవుట్ చేసేస్తాం. మీరు ఎగ్జామ్లో ఒక సింగిల్ టేబుల్లో వేయొచ్చు, బట్ సింగిల్ టేబుల్లో వేస్తే మనకు మార్క్స్ వేరు. అందుకని ఇండివిజువల్గా అంటే ప్రతిదీ స్ట్రైక్ అవుట్ చేసింది మళ్ళీ కొత్త టేబుల్ డ్రా చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చేస్తే మనకు మార్క్స్ అనేవి అలొకేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మొత్తం ఇదంతా ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసాక మనం ఏం చేయాలి, మొత్తం స్ట్రైక్ అవుట్ అయిపోయినాయి. అలాట్మెంట్ టేబుల్ డ్రా చేయాలి. సో అలాట్మెంట్ అంటే ఏంటిది, ఇక్కడ 120 అలాట్ చేసాం కాబట్టి ఈ సెల్ టేబుల్ నీట్గా డ్రా చేసి ఇక్కడ 120 అసైన్ చేసాం కాబట్టి 120 వేస్తాం. ఇక్కడ ఏమీ అసైన్ చేయాల, సో వాటిని ఖాళీగా వదిలేయడమే. ఇక్కడ 30, 50 అసైన్ చేసాం, 30, 50 రాసి ఇది ఖాళీగా వదిలేస్తాం. చూడండి, ఇది అలాట్మెంట్ టేబుల్. అలాట్మెంట్ టేబుల్లో మనం ఏది యూనిట్ కాస్ట్ 8కి అలాట్ చేసాం, 15, 10, 9, 10. కొన్ని మెథడ్స్లో వాళ్ళు కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ 8 బదులు 120 వాల్యూ మనం అసైన్ చేసాం కాబట్టి 120 కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఏదన్నా ఒకటే కదా వాల్యూ. సో ఇలా అలాట్మెంట్ టేబుల్ రాశాక మనం ఏం చేయాలి, నంబర్ ఆఫ్ అలాట్మెంట్స్ ఈక్వల్ టు ఎంత అంటే కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5. నంబర్ ఆఫ్ అలాట్మెంట్స్ ఈక్వల్ 5 వచ్చింది. నెక్స్ట్ m+n-1. సో m+n-1 అంటే ఏంటిది, m అంటే నంబర్ ఆఫ్ రోస్, n అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్. సో మొత్తం యాడ్ చేసి 5 వచ్చింది. ఒకవేళ కనుక నంబర్ ఆఫ్ అలాట్మెంట్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ m+n-1 ఈక్వల్ అయితే ద ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్, నాన్ డీజెనరేట్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్. ఈ స్టెప్ అనేది మ్యాండేటరీగా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇలా రాశాక వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 120 × 8 + 30 × 15 + 50 × 10 + 30 × 9 + 50 × 10. సో వీటికి 0నే కదా, 0 × 5 వేస్తే 0 అయిపోతుంది. సో అది మనం వదిలేస్తాం. వీటికి అలాట్ చేసామో అది ఇంటూ ఇక్కడ మనం అలాట్ చేసింది ఏంటిది, నంబర్ ఆఫ్ యూనిట్స్ అలాట్ చేసాం. ఇక్కడ 8 అనేది ఏంటిది, యూనిట్ కాస్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ కాస్ట్ వేస్తే దాని యొక్క 120కి ఎంత కాస్ట్ వస్తుందో వస్తుంది. సో మొత్తం ఎంత అలాట్మెంట్ చేస్తే 2680. సో 2680 వాల్యూ వచ్చింది మనకి. అంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది 2680.